ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తొలిసారిగా జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ అలియా సీతక్కకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అపూర్వ స్వాగతం పలికారు. మావల బైపాస్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆమెకు స్వాగతం పలికారు. పూల బొకే అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన నేతృత్వంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పూల బొకేలతో స్వాగతం పలికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరానికి చేరుకున్న ఆమెకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అక్కడ ప్రజాపాలన కార్యక్రమంపై ఉమ్మడి జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించి వారికి దిశానిర్దేశం చేశారు. 6 గ్యారంటీల అమలే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనవని తెలిపారు. రాజకీయాలకు, హోదాలకు అతీతంగా ప్రజల సంక్షేమంతో పాటు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, సమిష్టి కృషితో ఉమ్మడి ఆదిలాబాద్ను అభివృద్ధి పథంలో నిలుపుదామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పిలుపునిచ్చారు. అధికారులందరూ మానవత్వంతో ప్రజా సంక్షేమానికి పనిచేయాలని సూచించారు. హేమంత్ డార్పు సూచనల మేరకు ఆయా ప్రభుత్వాలు ఎన్నో విధానాలు అమలు చేశాయని తెలిపారు. అహంభావం అవసరం లేదని, అధికారులందరూ అహాన్ని విడనాడి ప్రజల కోసం పనిచేయాలన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్న విషయం పర్యటనలో ప్రత్యక్షంగా గమనించామని గుర్తు చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న అధికారులు తమ మేధస్సును ప్రజల మేలుకు వినియోగించాలని హితోపదేశం చేశారు. తానందరికీ సోదరులా ఉంటానని భరోసానిస్తూనే అందరూ కూడా ప్రభుత్వ లక్ష్యాలు ప్రజా సంక్షేమానికి పాటుపడాలని కోరారు. ఇప్పటికీ ఎన్నో ప్రాంతాలు కనీస అవసరాలైన తాగునీరు, రోడ్డు, పౌష్టికాహారానికి నోచుకోలేని స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన మధ్య అంతరాలు లేవని, రాజకీయాలకు అతీతంగా మనమందరము ప్రజల మేలుకు పాటుపడదామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సభలు కేవలం 6 గ్యారంటీల దరఖాస్తుల కోసమే అనుకోకుండా ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలపైన స్పందించాలన్నారు. విపక్ష పార్టీలకు చెందిన వారైనప్పటికీ జిల్లా సమస్యల విషయంలో ఇక్కడి ప్రజాప్రతినిధుల ఐక్యత అభినందనీయమన్నారు. ఇక్కడి గ్రామీణుల్లో చాలా వరకు భాష సమస్య ఉందని, దాన్ని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. గ్రామ సభల్లో స్వీకరించే దరఖాస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఒక్క దరఖాస్తు కూడా చెత్తబుట్టిలోకి వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మబుజ్జు, కోవలక్ష్మి, జడ్పీ చైర్మన్లు రాథోడ్ జనార్దన్, విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
मेहरबानी होती दादा एक एक से मिलो ना अरे ऑडियो नहीं वो सामने लगा मैडम मैडम దయచేసి అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అధికారిక కార్యక్రమము కాబట్టి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వాళ్ళు మాత్రమే ఏంటంటే ఉండాల్సిన అవసరం ప్రెస్ కి కూడా తర్వాత సమావేశం ఏంటంటే అయినాక మేడం ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది తీసేసుకుంటారు. సో దయచేసి ఈ వెల్కమ్ ఏదైనా కార్యక్రమం అయినాక అన్అఫీషియల్స్ తర్వాత ప్రెస్ మిత్రులు దయచేసి మీరందరూ వెల్కమ్ సార్ వినోద్ సార్ వెల్కమ్ సార్ తర్వాత రావచ్చు దయచేసి మీకు కావాల్సినటువంటి మీటింగ్ అంతా కూడా జరగదు. ఎవరైనా మాట్లాడుకోవాలనుకున్నా కానీ ఫ్రీగా మాట్లాడచ్చు. ఈరోజు మనమంతా కూర్చోడానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అందించడానికి రాష్ట్రంలో అమలుపరచడానికి ప్రజాపాలన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులకు అధికారులకు దిశానిర్దేశం చేయడానికి మౌన గౌరవ శ్రీమతి జీవన్ రెడ్డి గారు శాసనమండలి స్వాగతం, దండే విక్టర్ గారు శాసనమండలి సభ్యులు స్వాగతం. ఆ కార్యక్రమం అయిన తర్వాత మన 4 జిల్లాల తరఫు నుంచి వచ్చినటువంటి డిప్యూటీ సిఓస్, డిఆర్డీఓస్, అడిషనల్ డిఆర్డీఓస్, పంచాయతీరాజ్ శాఖ తరఫు నుంచి మంత్రి వర్యులని సన్మాని కాన్ఫరెన్స్ తర్వాత మన సిఇఓస్ అదేవిధంగా డిఆర్డీఓస్, డిపిఓస్, ఎస్సీఆర్డబ్ల్యూఎస్, ఎస్సీ పంచాయతీరాజ్ స్టాఫ్ అందరూ ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను.